కంచగంట్ల నగేష్ హౌసింగ్ లోన్ తీసుకోవడం జరిగింది. నగేష్, నీ యొక్క అనుభవం చెప్పు మన బ్యాంకులో హౌసింగ్ లోన్ గురించి. మన బ్యాంకుకి రావడం, లోన్ తొందరగా నాకు లోన్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు. ఫస్ట్ నగేష్ ఏం చేసినంటే కెనరా బ్యాంకులో అప్రోచ్ అయ్యండి. అవన్నీ ఎందుకు సార్? కెనరా బ్యాంకులో అప్రోచ్ అయ్యి వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేసిన చెప్పు. నెల 15 రోజులు. నెల 15 రోజులు వెయిట్ చేసిండు. ఇక ఎందుకో మన బ్యాంక్ మీద అలిగి కెనరా బ్యాంకు పోయాడు. పోతే దాని తర్వాత మన దగ్గర రాగానే ఇమ్మీడియట్గా పెట్టి ఒక 10-15 రోజులలో శాంక్షన్ చేసినాగా. అంతే అంతే సార్. 10-15 రోజులలో ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినాం. ఇంకో విషయం నగేష్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, నగేష్ మన దగ్గరకు ఓన్లీ 20 లక్షల లోన్కే వచ్చిండు. 20 లక్షల లోన్కే వస్తే ఆయనకు మనం 30 లక్షల లోన్ ఇచ్చినాం. ఇప్పుడు ఆ 30 లక్షలు కూడా సరిపోతలేవు. ఎందుకంటే మన అనుభవంతో ఎక్కువ తీసుకో, తర్వాత నీకు ఎంత అవసరం ఉంటే అంతనే శాంక్షన్ చేస్తా అని చెప్పినాం. సో దానిలో భాగంగా ఎక్కువ లోన్ ఇచ్చిన, నా అనుభవంతో ఎక్కువ ఇచ్చిన. సో కన్స్ట్రక్షన్ కూడా మంచిగా కట్టుకున్నాడు, కస్టమర్ మంచివాడు. దాని తర్వాత చూద్దాం ఒకసారి, ఇల్లు ఒకసారి చూపిస్తే చూడండి. ఇట్రా నగేష్, ఏమన్నా మాట్లాడేది చెప్తావా? చెప్పి ఫాల్ సీలింగ్ అయితే ఫాల్ సీలింగ్ ఏం పెట్టియలే, దాన్ని ఒక డిజైన్ లెక్క ఏర్పాటు చేసింది. ఇది ఒకటి నేను లేటెస్ట్గా పాల్ సీలింగ్ అందరూ చేపిస్తారు, నేను అది చేయించలేదు. డైరెక్ట్ స్లాబ్లోనే నేను డైరెక్ట్ పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అది ఇప్పుడు లేటెస్ట్ మోడల్. అది పాల్ సీలింగ్ అయితే టెంపరవరీ వరకు ఉంటుంది. స్లాబ్లనే మనం డైరెక్ట్ పాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే మనకు పర్మనెంట్ ఉంటుంది ఉద్దేశంతో ఇదంతా చేయించడం జరిగింది. ఎంత అయింది దానికి అది చేస్తే? మనకి ఈ డిజైన్కి వచ్చేసి 20,000 తీసుకున్నారు సెంటరింగ్ వాళ్ళు. ఓకే ఓకే, డిజైన్ బాగున్నది. అట్లనే ఇది ఒకటి కృష్ణుని బొమ్మ ఎడవనికి వచ్చాం, హైరాల్నే ఈసీఎల్లో తీసుకొచ్చాను సార్. ఈసీఎల్లో తీసుకొచ్చాను. 15,000 పడ్డాయి సార్ మనకి. అంటే పూజ గది కూడా బాగా డెకరేషన్ చేసినట్టు. వీడియో అంతా మొత్తం ఒకసారి పెట్టిన చూడండి. పూజ గది కూడా బాగా బాగా తీసుకొచ్చినది. పూజ గది మొత్తం టేక్ డోర్లు, టేకు కిటికీలు కానీ, సౌకోట్లు కానీ, కిటికీ రెక్కలు కానీ అన్ని టేకువే సంబంధించినవి చేయించడం జరిగింది. ఎంత అయింది కన్స్ట్రక్షన్ చేస్తే? మొత్తం 60 lakhs అయింది. 60 lakhs 60 lakhs అయింది. సార్ వాళ్ళు నేను 20 lakhs అడిగితే ఆ రోజు నేను 20 lakhs కావాలని నేను అడిగిన. సార్ 20 lakhs సరిపోదు, 30 lakhs తీసుకో అని చెప్పేసి అన్నారు. సార్ బలవంతోటి తీసుకోవడం జరిగింది. నాకు 20 lakhs ఏ మాత్రం సరిపోలేదు. సార్ వాళ్ళు ఈ విషయంలో నన్ను చాలా సేవ్ చేయడం జరిగింది. 20 lakhs తీసుకుంటే మాత్రం నా ఇల్లు కంప్లీట్ కాకపోవు, నేను ఎటుగాని పరిస్థితుల్లో ఉండేవాడిని నేను ఖచ్చితంగా. ఆ విషయంలో సారు ఆ విషయంలో నన్ను చాలా సేవ్ చేసినారు, లేకపోతే చాలా ప్రాబ్లం ఇష్యూ అవ్వు. ఇంకేమన్నా బ్యాంక్, మన బ్యాంక్ రేటింగ్ ఎట్లా ఉన్నది? ఎట్లా ఇస్తాను? మన బ్యాంక్ రేటింగ్ ఖచ్చితంగా 5 star ఇవ్వాల్సిందే సార్. అంతేనా? కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇది కిచెన్. ఈ వుడ్ కూడా తీయండి సార్, ఇది కనబడుతుంది మంచిగా. ఈ వుడ్ కూడా తీయండి. ఈ వుడ్ కూడా మంచిగా పెట్టించినట్టున్నావు కదా పైన. నాన్న వేసింది సార్, సేమ్ వుడ్ లాగా వేసి సిమెంట్తో అదంతా వేసింది కూడా. సిమెంట్ వర్కింగ్ అందరు కామన్గా కార్చి కమాన్ అవన్నీ పెడతారు కదా సార్, అట్లా కాకుండా మనం కొత్తది చేద్దాం అన్నట్టుగా ఇది చేయించాం. ఏంటిది మొత్తం? సిమెంట్. ఇది సిమెంటేనా? సిమెంట్ పెట్టి రంగు వేసినా? సిమెంట్తో చేయించి డిజైన్ చేయించిన తర్వాత కలరింగ్ వేసినాం. ఓకే 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 నగేష్, థ్యాంక్ యూ. అట్లనే ఏమన్నా హౌసింగ్ లోన్స్ ఉంటే మాకు ఫార్వర్డ్ చేయి. తప్పకుండా సార్. మీరు మాకు హెల్ప్ చేసినప్పుడు మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం సార్. తప్పకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా సజెషన్ చేస్తాం. మన తెలంగాణ బ్యాంక్కి రమ్మని చెప్తాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.